Everything is perfect. Don't worry about me. I'm bleeding a bit. Everything will be okay. Nothing serious. I'm okay. But I'll be okay. Don't worry about me. Can I please make an emergency phone call? Yeah, sure, but please make it fast. హలో హలో సూర్య, వైషు హలో నో ఎక్కడున్నావు? ఇంట్లో ఇప్పుడే పద్మతో బయటకు వెళ్తున్నా. ఎనీథింగ్ ఇంపార్టెంట్? అయినా సడన్గా నీకు ఎలా గుర్తొచ్చావు? నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా అని కాల్ చేశాను. నేను సేఫ్గానే ఉన్నా. అయినా ఎర్త్క్వేక్ వచ్చింది కాఠ్మండూలో, కోల్కతాలో కాదు. కొంప తీసి నువ్వు నా కోసం నేపాల్ వెళ్ళలేదు? థ్యాంక్ యూ. You're welcome. Who drew this? The girl who saved my life. Is it her? Yes, it's her. Do you know her? What is her name? వైశాలి. Say thanks to her. సూర్య నేపాల్కి రాలేదు శాలిని. పోన్లే, బాధపడకు. ఏం జరిగినా మన మంచికే కదా. అయినా తను వచ్చుంటే ఏమయ్యేదో. వస్తే ఏమయ్యేది? మా అయితే కలిసి చచ్చిపోయేవాళ్ళం, అంతేగా. I need my phone. వైషు, హలో. अरे जगह खाली करो। వైషు अरे जल्दी जल्दी खाली करो। వైషు जल्दी जल्दी चलो जल्दी जल्दी వైషు चलो 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 जल्दी चलो जल्दी चलो जल्दी करना है। दौड़ो दौड़ो। వైషు 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 Hello? Tadaya! Careful, careful. Nana, I'll be really fine. అదే మాట డాక్టర్ చెప్పేస్తే ఇంటికి వెళ్ళిపోదాం. Am I not the best doctor you know? డాక్టర్ ప్లీజ్. How is your Delhi girlfriend, Rakesh? ఐ మూడ్ ఆన్. Excuse me, क्या चाहिए? వైశాలి వైశాలి हम तक एडमिट हो गया. एक मिनट. ए सूर्या, अरे तू अभी तक इधर ही है? సార్ क्या हुआ? వైశాలి వచ్చింది కానీ ఎక్కడ ఉందో తెలియట్లేదు సార్. अरे तू चल अभी ढूंढ लेते हैं. मैं पता कर लेता हूँ, तुम इधर ही रुकना. हाँ, कहाँ से? इंडियन सिटीजन रजिस्टर. ओके सर, ये लीजिए. सूर्या, वैशाली सेफ. తను బాగానే ఉందా? ఎక్కడుంది? తీసుకెళ్ళండి సార్ ప్లీజ్. वो कोलकाता में है. उसके पापा उसको लेके गए. థ్యాంక్ యూ సార్. हे, अरे गाड़ी तो लेके जा तेरी. ఉంటా సార్. సూర్య వచ్చాడేమో అని చూస్తున్నావా? తను రాలేదు. He went on a road trip.
ఎక్కడికి వెళ్ళాడో వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. శాలిని అంకుల్ తీసుకెళ్ళి. కాసేపు ఉండేళ్ళమ్మా. సరే. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. దిగజారిపోతున్నాను అనిపిస్తుంది. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా. సూర్య అనేవాడు ఇంకా నా జీవితంలో లేనుగాకలేడు. హీ డజంట్ డిజర్వ్ మీ, యు నో. వైషు, వైషు ఎక్కువ ఆలోచించకు. నేను యూరప్ వెళ్ళిపోతాను శైలు. యూరోప్ వెళ్ళిపోవడానికి చాలా టైం ఉంది. నువ్వు ఈ ఆలోచన నుంచి బయటికి రావాలన్నా, తిరిగి నార్మల్ అవ్వాలన్నా నీకు వ్యాపకం ఉండాలి. యూ నీడ్ టు ఆక్యుపై యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్. సరే, రేపు మాట్లాడదాం. ఓకే, యూ టేక్ రెస్ట్. సూర్య ఆంటీ వైశాలి ఉందా? కాలేజ్కి వెళ్ళింది. Thank you so much for having me here, sir, on such short notice. You are welcome, Vaishali. You have been a good student of this college. Thank you, sir. Okay? Thank you. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం వైషు, ట్రస్ట్ మీ. ఇప్పుడు చూడు, ఇలా మర్చిపోతావు సూర్యని. I've already moved on. वैशाली मैम कैसे हो? बहुत साल के बाद. सूर्या भाई, वैशाली मैडम अभी रेलवे स्टेशन निकल गया. Yeah, I know. వైషు, సూర్య. బతికి బయటపడ్డాను కదా, తను కన్సోల్ చేయడానికి వచ్చినట్టున్నాడు. లేదంటే నా కోసం నేపాల్కి వచ్చానని నమ్మించడానికి వచ్చుంటాడు. తన అబద్ధాలని భరించే ఊపిక నాకు లేదు. నేను చెప్పింది తనకి అర్థమయ్యేలా కన్వే చేయి ప్లీజ్. నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు. తనకు అర్థమయ్యేలా ఎలా చెప్తాను? తను నాకు దూరంగా ఉండాలంటే ఇదే కరెక్ట్. సారీ. నీ ఫ్రెండా? హాయ్, ఐమ్ వైశాలి. ఓహో, ఇన్ దట్ కేస్ ఐఎమ్ ఇళయరాజా. ఓ నైస్. నాకు లేట్ అవుతుంది, ఐ లీవ్. బాయ్ అండి. వైషు ఆగు. ఓయ్, నువ్వు నేపాల్ రాలేదనుకో నేను ఇంట్లో ఉన్నాను అబద్ధం చెప్పాను. ఓ, పద్మతో ఉన్నాను ఫీల్ అయ్యావా? పద్మ అంటే అమ్మ వైషు, మర్చిపోయావా? ఛా, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుందాం అనగానే చేసుకుని ఉంటే అయిపోయేది. ఇప్పటికి లేట్ అవ్వాలా? పక్కనే రిజిస్టర్ ఆఫీస్. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రా వైషు, వచ్చే దా ప్లీజ్. ఎవరు బాసు నువ్వు? మన ఇద్దరికి పెళ్ళేంటి? నీకేమైనా పిచ్చా? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? సూర్య, మాట్లాడాలి. తప్పు నాదే. ఆ రోజు విడిపోదా అంటో నాదే బుద్ధి తక్కువ. అరే, అంత మాత్రానికి నేనెవరో కూడా గుర్తుపట్టదా? నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సూర్య. తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు. అర్త్క్వేక్లో తలకి దెబ్బ తగలడం వల్ల షీ లాస్ సమ్ పార్ట్ ఆఫ్ అ మెమరీ. ఏంటి? దీన్నే మెడికల్ టర్మ్స్లో రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటారు. రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు తనకు గుర్తులేవు. గతంలో పరిచయం ఉన్న ఎందరో వ్యక్తుల్ని తను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా తనకు గుర్తుకు రారు. వాళ్ళల్లో నువ్వు ఒక్కడివి సూర్య. ఇప్పుడు తనకి నువ్వెవరివో కూడా గుర్తులేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇక పిచ్చా, నన్ను మర్చిపోవడం ఏంటి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సూర్య. కనీసం నువ్వు ఎవరివో కూడా తెలీదు. నేను తెలియకపోవడం ఏంటి? You have to believe the fact, Surya. You're just a stranger to her. నువ్వు తన గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే అది ఇంకా డేంజర్ సూర్య.
better for you to start a new life, Surya. Please move on. హలో హలో వైషు, ఒక డాక్టర్ అయి ఉండి ఇంకో డాక్టర్తో అబద్ధం చెప్పించావే. చచ్చా మేనేజ్ చేయలేక. వినగానే వెళ్ళిపోయాడా? యాక్చువల్లీ షాక్ అయ్యాడు. అయినా నా ముందు ఏడుస్తే బాగోదని ఏడవలేదనుకుంటా. ఏయ్, ఇక్కడే ఉన్నావా? ఎప్పుడొచ్చావు? వినగానే వెళ్ళిపోయాడా? పాపం జాలేసిందే. ఇక నాకు తెలిసి నీ జోలికి రాడు. సంవత్సరం నుంచి తన ఆలోచనలే. శాలిని, హౌ కెన్ యు గివ్ అప్ ఆన్ us so easily? వైషు, ఎప్పుడెప్పుడు కలుస్తానని నేపాల్కి వస్తే అబ్బా నేపాల్ రాలేదు సరే, ఇప్పుడైనా వచ్చాడు కదా. ఐ షుడ్ కన్సిడర్ హిమ్ వైషు. వచ్చాడు, కానీ మర్చిపోయాననగానే వెళ్ళిపోయాడు. వైషు, నీకు కావాల్సింది కూడా అదే కదా, సూర్య అనేవాడు నీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. అవును, వెళ్ళిపోవాలి. కానీ విన్న క్షణంలోనే వెళ్ళిపోయాడంటేనే తట్టుకోలేకపోతున్నా. హే, చెప్పండి సూర్య. ఇందాక ఏదో అన్నావు. అది ఎన్నిసార్లు చెప్పినా యువర్ జస్ట్ ఎ స్ట్రేంజర్ టు హర్ సూర్య. అంటే వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది. అయితే నేను ఎదురుపడిన గుర్తుపట్టదుగా. అది ఇందాకే చూసారుగా, తన మెమరీస్, తన జ్ఞాపకాల్లో నువ్వు లేవు సూర్య. ఎందుకు నవ్వుతున్నావు? అంటే రేపటి నుంచి వైశాలిని కొత్తగా ప్రేమించవచ్చు కదా. అర్థం కాలేదు. అర్థమవుతుంది దానికి. రేపటి నుంచి नहीं दिख रहा है मैडम, साइन करिए. 10 రోజులుగా కనిపించట్లేదు. आप बिल्कुल चिंता मत कीजिए, हम कार्रवाई करेंगे. लीजिए, आ गया आपका बेटा. चलो. ట్రిప్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే వెళ్ళి వచ్చా. నా మాట అమ్మా, ప్లీజ్ ప్లీజ్ మా మా రోడ్. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అసలు అట్లా మర్చిపోతుందిరా? అంటే నువ్వు ఆ అమ్మాయిని పడ్డది, నువ్వు ఒక 1 year ఇట్లా బాధపడ్డది, నువ్వు నేపాల్ పోయింది, అన్నిట్లనే మర్చిపోతారా? రే, తనకు సూర్య అంటేనే ఆవిడ గుర్తులేదు. ఇంకా నేను వెంటపడింది, కింద పడింది, బాధపడింది ఏం గుర్తుంటుంది బే? మరి ఇప్పుడు ఏం చేద్దామనరా? ఏముంది, మళ్ళీ ట్రై చేయటమే. ఇప్పుడు మా అల్లూరు కాలనారా? క్వీన్ వచ్చింటే షోరా నా కింగ్ వచ్చేతో బ్రెయిన్ ఎఫెక్ట్ లేకుండా అంతా సేమ్ టు సేమా? అంతా సేమ్ టు సేమ్.
చేసేదేంటి? इधर से कोई भागा है क्या? ओहो थैंक्स. రండి ఇంద్రాను అంతా సేమ్ టు సేమ్ అన్నావు. ఆ పిల్ల మొత్తం రివర్స్ అయింది. అసలు బాబు జడ్జి ఉచ్చ పడుతుందిరా. क्या ఏం हुआ? తెలుసు? नहीं मिला क्या? वही ढूंढ रहे. अरे वाड़ा गलीలో దొరిండు రండి బే. চুরিটা কটায় হয়েছে? పోలీసా? ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? కుట్టలిప్పి కొడతాడేమరా వచ్చి क्या कर रहे हो रे तुम लोग इधर? हम फुटबॉल के प्रैक्टिस कर रहे हैं और बॉल को हम कराता है तुमको प्रैक्टिस. కాలం కలిసి వచ్చిందిలా ఆలే వచ్చి బోన్లో పద్దాలు. రాహుకాలం ముహూర్తం అని ముచ్చట్లు పెట్టకుండా పోయి చంపా. మళ్ళా చేద్దాం రండ్రా. ఈ కన్ఫ్యూజన్ లో మీరెప్పుడు దూరారా? అసలే చాలా చిరాగ్గా ఉంది, దొబ్బేయండి. ముచ్చట్లు పెట్టుకుంటే బెల్ల సంపేసి పోదాంపా. ఆడ మొత్తం ఏంట్రా ఇదే మా పని. మా పని ఏంట్రా మీ పని మీరు చూసుకునేది? నా పని నన్ను చేసుకునేవర్రా? నన్ను మర్చిపోవటం ఏంట్రా? నన్ను ఎలా మర్చిపోద్ది? మళ్ళీ కొత్తగా ప్రేమించడం ఎంత కష్టం తెలుసా? తెలుసా? నన్ను కొట్టరా, కొట్టుమే. కొట్టమంటే అన్నాడు కదా, ఇప్పుడన్నా కొట్టు. గట్టి కొట్టరా. Excuse me. ఓయ్, కళ్ళ ముందు కొట్టి చంపేస్తున్నా పట్టించుకోరా మిమ్మల్ని. నువ్వెవరిని నేను రిస్క్ తీసుకోను? నా ఫ్రెండా, రిలేటివా, బ్రదరా, బాయ్ ఫ్రెండ్? అర్థం కాలేదా? బిగినింగ్లో ఇలానే కన్ఫ్యూజింగ్ ఉన్నా జర్నీలో టక్కుమని కనెక్ట్ అయిపోద్ది. బై ద వే, ఐమ్ కార్తిక్. సియా. కింగు, క్వీను, నువ్వేమైనా తెలుసా? పిచ్చిన జోకల్. నువ్వు చెప్పిన అబద్ధం విని సూర్య ఇంకా నీ జోలికి రాడనుకున్నావు. కానీ వాడు పట్టువదలని విక్రమార్కుల్లా కార్తీక్ అని కొత్త అవతారం ఎత్తి మరీ వచ్చాడు. వాడు నిజంగా హీరోనే. అంటే నేను విల్లనా? డాక్టర్వి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని నీకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని అబద్ధం చెప్పించావు. ఒకవేళ నిజంగా నువ్వు ఆడుతున్న నాటకం సూర్యకి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తేనే గ్రేడ్ రాదు. అలాంటిది ఇది రెట్రోగ్రేడ్. ప్రాపర్ రీసెర్చ్ లేకుండా ఎలా నమ్మిస్తావు? అదే నీకు అమ్నీషియా అని. మన కాఫీ ఎక్కడే? ఇంతసేపు అయింది భయ్యా. కాఫీ ఆర్డర్ కొరేచే ఆధా గంట హోయేగాచే. కక్కుందేవే. ఓయ్ ఓయ్, ఇప్పుడే కదే తాగావు, అప్పుడే మర్చిపోయావా? మర్చిపోయా. అమ్నీషియా కదా. మహా తల్లి, నువ్వు మామూలు యాక్టర్వి కాదే. నిన్ను పట్టుకోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదు.